అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గమ్యం. ఈ కథని రచించిన వారు మణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అయ్యో మామయ్య, మొక్కలకు నీళ్లు పెట్టడం అంటే అలా చివర పెట్టి వదిలేశారేంటి చూడండి, ఆ ఒక్క మొక్క ఎంత తడిచిపోతుందో. మామయ్య, మామయ్య, మొక్కల్లో ట్యూబ్ పడేసి నిద్రపోతున్నారా? కూర్చొని ఉన్నారు అనుకున్నా. ఆ పడుకునేదేదో గదిలోకి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడెందుకు అంటూ గట్టిగా అరుస్తుంది ప్రవీణ. ఇంతలో జాగింగ్ పూర్తి చేసి వచ్చారు ఈశ్వర్, అభి, శివ. పొద్దున్నే నీ ప్రభావం చూపించడం మొదలుపెట్టావా మా నాన్న మీద? ఇంకా పూర్తిగా తెల్లారనే లేదు. నీ అరుపులతో ఇల్లు చుట్టుపక్కల మొత్తం దద్దరిల్లేలా చేస్తున్నావు. ఎవరికైనా ఇంటికి వస్తే ప్రశాంతత దొరుకుతుంది, కానీ మా కర్మ కొద్దీ ఇంటికి వస్తే నరకం పడినట్లు ఉంటుంది. ఎప్పుడూ అరుపులు, లేదంటే భరించలేని నిశ్శబ్దం. నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఏ కొంపైనా ఇలానే ఏడుస్తుంది అని అరుస్తూ షూస్ విసిరేసి లోపలికి వెళ్ళిపోయాడు భర్త ఈశ్వర్. మళ్ళీ వదినతో అరుపులు ఎందుకులే అని శివ అన్నయ్య షూని సరిగ్గా పెట్టబోయాడు. ఇంతలో ప్రవీణ, ఆయనకు తెలియదా సరిగ్గా పెట్టాలని, పిలుస్తా ఉండు అని లోపలికి వెళ్ళింది. ఏమండి, ఆ షూస్ రేపొద్దున మీకు కనపడాలంటే సరిగ్గా సెల్ఫ్లో పెట్టండి, లేదంటే బయట పడేస్తాను, మీ ఇష్టం అని లోపలికి వచ్చి అరుపులు మొదలుపెట్టింది. టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళబోతున్న ఈశ్వర్, బయట పడేస్తావో నీ నెత్తి మీద పెట్టుకొని పూజిస్తావో నీ ఇష్టం. ఇంకొకసారి గట్టిగా అరిచావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు సరిగ్గా ఉంటే నేనెందుకు అరుస్తాను? మీ పనులు బాగోవు కాబట్టే నా నోటికి పని చెప్పాల్సి వస్తుంది. కింద కాఫీ ఉంది, తాగేసి ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి చిరాగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది. డోర్ లాక్ చేసుకుంటూ, నిన్ను ప్రేమించి తప్పు చేశానా? నేను నా కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేశాను. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? బట్ ఇంత ఫూలిష్గా ఉన్నావో అని నేను ఊహించలేదు. కేవలం నీ ఒక్కదాని విషయంలో నా అంచనా తప్పైంది. అప్పటికి ప్రవీణ ఏమైంది? అసలు ఏది నిజమైన ప్రవీణ? అప్పటిలో 10 ప్రశ్నలకు ఒక్క సమాధానం చెప్పే అమ్మాయి, లేక ఇప్పుడు ఒక్క ప్రశ్నకు 10 నిమిషాలు అరిచే అమ్మాయ నా భార్య? ఏది నిజమైన స్వభావం? అలా ఆలోచించుకుంటూ బ్రష్ చేసి కాఫీ తాగటానికి కిందకు వచ్చాడు. కళ్యాణి అప్పుడే లేచి బ్రష్ చేసుకొని వచ్చింది. వంటగదిలోకి వెళ్ళి తోటికోడలు పెట్టిన కాఫీ కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి తను కూడా ఒక కప్పు తీసుకుంది. కప్స్తో అందరూ ఇంటి ముందున్న గార్డెన్లోకి నడిచారు. అలా వెళ్ళకపోతే ప్రవీణ ఊరుకోదు. కళ్యాణి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అభి భార్య, వీళ్ళ పాప నయని. శివ హెడ్ కానిస్టేబుల్, ఇంకా పెళ్లి కాలేదు. ఈశ్వర్ ప్రవీణ వాళ్లకు 2 పిల్లలు. ఎక్కడ ప్రవీణ అలా తయారవుతారేమో అని భయంతో హాస్టల్లో జాయిన్ చేశాడు. పాప రచన మంజూష, బాబు పృథ్వీ. అభి ఈశ్వర్ ఓన్ ఫార్మా కంపెనీ రన్ చేస్తున్నారు. శివ మరియు కళ్యాణి మొక్కల్లో నడుస్తూ కాఫీ తాగుతున్నారు. వదిన, పెద్ద వదినకు ఏదో ఒకటి అయితే కానీ తమరు గరిట పట్టేలా లేరు కదా. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు తప్పదుగా. ప్రస్తుతానికి అక్క కాఫీతో కానిచ్చేద్దాం అంటూ నవ్వింది. వీళ్ళిద్దరికీ పక్కగా కూర్చొని పేపర్ తిరిగేస్తూ వామ్ వాటర్ తాగుతుంది ప్రవీణ. కళ్యాణి అన్నదానికి ఏదో చెప్పాలనుకొని మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయింది. ఇంతలో అభి, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అంటున్నాం, కానీ వంట నేర్చుకుంటాను అనట్లేదు అని డిప్ప మీద ఒక్కటేశాడు. కొడతాడని ఎక్స్పెక్ట్ చేయని కళ్యాణి కప్పు జార విడిచింది. గడ్డిలో పడటం వల్ల కప్పుకేమీ అవలేదు. సరేలే, ఎలాగూ వంగావు కదా, గడ్డి పీకు అంటూ డైలాగు వదిలాడు అభి. మీరు రండి, అక్కడ కూర్చునే బదులు మీరు నడుము వంచితే బాగుంటుంది అని ఘాటుగా స్పందించింది. అన్నదమ్ములు 3, కళ్యాణి 4 అలా కబుర్లు చెప్పుకుంటూ గడ్డి పీకుతున్నారు. ఇంతలోపు శివ, వదిన చూడు, నేను ఎక్కువ పీకాను, నువ్వు గడ్డి పీకుతున్నావా లేదంటే గడ్డితో ఆడుతున్నావా అలా డైలాగు వేస్తూ కళ్యాణి పీకిన గడ్డిని తన కుప్పలో కలిపేశాడు. ఒకరిది దొబ్బి గొప్పలు చెప్పుకోవడం మగతనం కాదు అని
మూతి 30 వంకర్లు తిప్పింది కళ్యాణి. ఈసారి కళ్యాణి గడ్డి లాక్కోవడం అభి వంతైంది. కళ్యాణికి చాలా కోపం వచ్చింది. తను పీకుతుంటే వాళ్ళ దగ్గర వేసుకోవడం నచ్చలేదు. ఏమీ రియాక్ట్ అవ్వకుండా గడ్డి పీకుతుంది. ఇంత ఎత్తు లేస్తావు అనుకుంటే ఏమీ రియాక్షన్ లేదేంటి అని వెక్కిరించటం మొదలుపెట్టాడు అభి. నేను డైలాగ్స్ వేయటం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. అందుకే మూసుకొని పని చేసుకుంటున్నా. అభికి తోడు శివ కూడా వచ్చాడు. ఇద్దరూ వెక్కిరించడంలో పడి కళ్యాణి గమనించలేదు. నెమ్మదిగా ఇద్దరి గడ్డి వైపు తెచ్చి తన దగ్గరకు వేసుకుంది. వాళ్ళిద్దరూ గుడ్లు తేలేశారు. మరి ఏమనుకుంటున్నావు? ఆడవాళ్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుందనుకున్నావు? ఇద్దరూ కలిసి ఏడిపిద్దామనుకున్నారా? ఇప్పుడేం చేస్తారు? నేను పీకాను ఈ గడ్డి మొత్తం అని గొప్ప చెప్పుకుంది. ఇంతలోపు ఈశ్వర్ కలగజేసుకుంటూ, ఆడవాళ్ళతో పెట్టుకుంటే గెలవలేమని ఆల్రెడీ ఒకసారి రుజువైంది. మళ్ళీ ఇప్పుడు నువ్వురు కూడా రుజువు చేసావు. ఇప్పటికైనా తెలుసుకోరా అభి, వీళ్లతో పెట్టుకోవడం కంటే మూసుకోవడం నయమని. టైం అయిపోవడంతో లోపలికి నడిచారు. అందరూ రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్ళడానికి వచ్చారు. చిన్ని తల్లి నైని కూడా రెడీ అయి వచ్చేసింది. అత్తగారు క్యారియర్స్ ఒక 2 తెచ్చి మళ్ళీ వెళ్ళి ఇంకో 2 తెచ్చి టేబుల్పై పెడుతూ, ఒరేయ్ పిల్లని క్యారేజ్ తెచ్చుకోవే, ఇంకా తిరగలేను. మేము తెచ్చుకునే వాళ్ళం కాదమ్మా, నువ్వెందుకు తెచ్చావు? చిన్న వదినైనా తెచ్చేది కదా. ప్రతి చిన్న పనికి అటూ ఇటూ తిరుగుతావు, నీరసం అంటావు అని అంటాడు శివ. ఇంట్లో సుఖంగా ఉన్నది ఎవర్రా? ఒక్క ఆ మనిషి తప్ప. ఏ జన్మలోనూ అందరం చేసిన పాపం అనుభవిస్తున్నాం అన్నాడు అభి. మొన్న ఆకుకూర బాగో చేశాను. నిన్న అన్నం వడ్డించింది. అంతకుముందు రోజు బట్టలు మడత పెట్టించేది. నా తలరాత. ఇద్దరు పని మనుషుల్ని పెట్టుకునే స్థాయి ఉన్నా కూడా ఆ మహాతల్లి దయవల్ల ఇంట్లో కూలి వాళ్ళమయ్యాం. ఎప్పుడు పోతానో ఏమో, చావనిచ్చేలా కూడా లేదు ఈవిడ అని కొడుకులతో తన కోడు చెప్పుకున్నారు. ఏమీ పట్టనట్టు ప్రవీణ టిఫిన్ తింటూ కూర్చుంది. అందరూ ఆఫీసులకు, నైని స్కూలుకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కిచెన్ క్లీన్ చేసుకొని అంట్లు తోముకొని మిషన్లో వేసిన బట్టలు ఆరబెట్టి వచ్చేసరికి 11 అయ్యింది. మామగారికి అత్తగారికి టీ ఇచ్చి నెల రోజుల క్రితం మొదలుపెట్టిన పెయింటింగ్ కంటిన్యూ చేస్తూ కూర్చుంది. 12 అయ్యాక వాళ్ళ ముగ్గురికి వంట చేసింది. 1:30కు ముగ్గురు కలిపి భోజనం చేశారు. వడ్డించే డ్యూటీ అత్తగారిది. భోజనాల తర్వాత మళ్ళీ కిచెన్ సర్దేసి ఆరబెట్టిన బట్టలు తెచ్చి మడత పెట్టి ఎవరి వాళ్ళ రూముల్లో పెడుతూ అన్ని రూములు క్లీన్గా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసింది. ఈవినింగ్ అందరూ వచ్చే టైం అవడంతో కాఫీ పెట్టడానికి పాలు ఫ్రిడ్జ్లో నుండి తీసి వంటగదిలో పెడుతూ కాఫీ పొడి అయిపోవడం గమనించి, మామయ్య గారు, మొన్న సరుకులతో కాఫీ పొడి తేవడం మర్చిపోయాను అనుకుంటా. వీధి చివరికి వెళ్ళి కొనుక్కొని వద్దాం రండి. నువ్వు వెళ్ళి తెచ్చేరాదు. ఇందాకే పైకి వెళ్ళి ఎండబెట్టిన కొబ్బరి ముక్కలు తీసుకొని వచ్చాను. ఆయాసం వస్తుంది. మీరు తీసుకొచ్చి గంట పైగానే అయ్యింది మామయ్య. ఏం పర్వాలేదు, వెళదామని ఆయనకు ఇష్టం లేకపోయినా లాక్కొని వెళ్ళింది ప్రవీణ. అత్తగారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఏమి ప్రవీణ చెవిలోకి కాదు కదా. దగ్గరికి కూడా వెళ్ళలేదు. తన దారిన తనదే. వీధి చివరకు వచ్చాక మీరు ఉండండి, నేను అటు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను అని వెళ్ళి కాఫీ పౌడర్ తీసుకొని వచ్చేటప్పుడు కారు వేగంగా రాంగ్ రూట్లో ప్రవీణ పాదాలపై నుండి వెళ్ళిపోయింది. పక్కకు పడిపోతే కుడి చేతికి భుజానికి డివైడర్ తగిలింది. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేశారు. మామయ్య గారు అటు నుంచి వస్తుంటే రోడ్డు దాటొద్దు అని కళ్ళతోనే వారించింది. అక్కడ ఉన్న కొందరు ప్రవీణను లేపి పక్కన కూర్చోబెట్టారు. కాళ్ళు చూసుకుంటూ, ఓ ఫింగర్స్ దగ్గర బోన్స్ బ్రేక్ అయ్యాయి అనుకుంటా, షోల్డర్ జాయింట్ జారినట్టు ఉంది, సెట్ చేసి బోల్ట్ వేస్తే సరిపోవచ్చు, నొప్పిని భరిస్తూ తన గాయాలను అంచనా వేసుకుంటుంది. మామగారు ఇంటికి వెళ్ళి కొడుకులకు కోడలికి ఫోన్ చేసి యాక్సిడెంట్ విషయం చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్తాను, వస్తావా? అంత గొప్ప మనసు కాదులే నాది, మీరు దయచేయండి. కృతి గ్లోబల్ హాస్పిటల్స్. ఒక్కొక్కరిగా అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. అందరికంటే ముందు మామగారు రావడంతో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. అందుకే వీళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ కూడా అయిపోవచ్చింది. కొంతసేపు నిరీక్షణ తర్వాత డాక్టర్ నుండి పిలుపు వచ్చింది. పేషెంట్ కండిషన్ ఏంటి డాక్టర్? పాదాలు ఫింగర్స్
బోన్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. ట్రీట్మెంట్ చేసి సిమెంట్ కట్టు వేశాం. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ 4 నెలలు పడుతుంది ఆవిడ పనులు చేసుకోవటానికి. కాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు. ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాలి. చేతికి జాయింట్ సెట్ చేసి బెల్ట్ వేశాము. ఒక 2 వారాలు బెల్ట్ ఉంచితే సరిపోతుంది. ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ మిస్ చేయకుండా వాడండి. తనను ఎవరు చూసుకోరు అని తెలిసినదే ప్రవీణ నర్స్ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి విషయం చెప్పి తీసుకెళ్ళటానికి రమ్మని అడిగింది. విషయం తెలియగానే స్టార్ట్ అయ్యారు ప్రవీణ పేరెంట్స్. డాక్టర్తో మాట్లాడిన తర్వాత అందరూ ప్రవీణ ఉన్న దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ట్రీట్మెంట్ జరుగుతుండటంతో ఇదే తనను చూడటం వాళ్ళందరూ. ఈశ్వర్కు తన ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ప్రేమలో మహిమ అదే కావచ్చు. అందరినీ భయపెడుతూ అరుస్తూ ఉండే మనిషి అలా పడుకొని ఉండేసరికి చూడలేకపోతున్నాడు. ఎలా ఉంది అని అడగాలని ఉన్నా ఎప్పుడూ వాళ్ళ మధ్య సరైన మాటలు లేకపోవడంతో చొరవ తీసుకోలేకపోతున్నాడు. శివ క్యాజువల్గా అన్న మాట నిజమయ్యేసరికి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఎలా ఉంది అక్క, నొప్పిగా ఉందా వదినా అని కళ్యాణి అభి ఇద్దరూ ఒకేసారి అడిగారు. బానే ఉంది అని కూర్చోడానికి సాయం చేయమని ఎవరిని అడగాలో తెలియక అందరి వైపు కలియజూసింది. తన చూపులు గమనించిన ఈశ్వర్ వెంటనే వచ్చి ఏం కావాలి అని ఒక చెయ్యి తన చేతి మీద ఇంకొక చెయ్యి తన తల మీద ఉంచి తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఈశ్వర్ని చూడగానే తన కళ్ళు కూడా వర్షించబోయాయి. కానీ బలవంతంగా కంట్రోల్ చేసుకుని కూర్చుంటాను అని అడిగింది. పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాడు. అతడి టచ్లోనే తనకు అర్థమైంది చాలా కంగారు పడ్డాడు అని. అసలు ఎలా జరిగింది అని ప్రవీణ పక్కన కూర్చుంటూ అడిగాడు. జరిగిన విషయం వాళ్ళందరికీ వివరిస్తుంది. ఇంతలో ప్రవీణ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళమ్మ చూసి కంగారు పడిపోయింది. ప్రవీణ వాళ్ళ నాన్నగారు ఇంటికి తీసుకెళ్తాము అని అడిగారు. వాళ్ళ దగ్గర ఉండమని అడుగుదామన్నా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని తెలిసి తప్పక ఈశ్వర్ పంపించడానికి ఒప్పుకున్నాడు. నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసి వస్తాను, అందరూ స్టార్ట్ అవుదాం అన్నారు ప్రవీణ నాన్నగారు. భలేవారే మామయ్య, మీరెందుకు క్లియర్ చేయడం, తను నా భార్య అని చెప్పి ఈశ్వర్ వెళ్ళి క్లియర్ చేసి వచ్చాడు. హాస్పిటల్ నుంచి వీల్ చైర్పై ప్రవీణను బయటకు తీసుకువస్తున్నంతసేపు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు ఈశ్వర్. ఇంట్లో ఉంటే కనీసం తిన్నదో లేదో కూడా పట్టించుకోని మనిషి ఈరోజు ఇలా 10 సంవత్సరాల క్రితం ఈశ్వర్లా ప్రవర్తిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రవీణకు. ఈశ్వర్ వాళ్ళు వాళ్ళింటికి, ప్రవీణ వాళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారు. ప్రవీణకు బెడ్ రెస్ట్, అందుకే అత్తయ్య గారికి ఇంటికి వెళ్ళిందని విషయం తెలియని తల్లికి చెప్పాడు ఈశ్వర్. ఏమైనా వంట చేశావా అని అడిగితే చెయ్యలేదు అనడంతో అభి ఎవరికి కావాల్సింది వాళ్లకు ఆర్డర్ పెట్టేశాడు. వచ్చిన తర్వాత తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఈశ్వర్కు తెలియట్లేదు కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బహుశా రోజు ఉండే గోల లేకపోవడంతో, ప్రశాంతంగా ఉండటంతో ఏదోలా ఉందేమో అనుకున్నాడు. పెద్దగా పట్టించుకోలేదు. బ్రదర్స్ ముగ్గురు జాగింగ్కి వెళదామని బయటకు వచ్చేసరికి సోఫా కవర్లు చెదిరిపోయి రిమోట్లో దివాన్ కాట్ మీద వస్తువులు ఆర్గనైజ్డ్గా లేవు. వదిన ఉంటే ఇలా ఉండదుగా అనుకున్నాడు శివ. కళ్యాణిని లేపాలని లోపలికి వెళ్ళాడు అభి. ఈశ్వర్ చిరాగ్గా ఉన్నాడు. అభి తిరిగి వచ్చేసరికి అన్నగారి ముఖంలో అసహనం స్పష్టంగా కనపడుతుంది. దేనికో అర్థమై అన్నయ్య, ర్యాక్ కిందకి వెళ్ళిపోయినట్టున్నాయి షూస్ అని చెప్పాడు. పొద్దున్నే ఏదైనా వెతుక్కోవడం ఎంత చిరాగ్గా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాడు. ముగ్గురు జాగింగ్ నుంచి వచ్చేసరికి టీ పెట్టి చెమట్లు కక్కుతూ కూర్చుంది కళ్యాణి. అక్కడే టీవీలో లైట్ మ్యూజిక్ పెట్టుకొని టీ కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోయారు. కళ్యాణి వంటలు పడింది. అంతమందికి అన్నం కూర వండి టిఫిన్ చేసేసరికి కొత్త అవ్వడంతో చాలా ఇబ్బందిగా అనిపించింది. టేస్ట్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. టిఫిన్లు ముగించి ఆఫీసులకు బయలుదేరారు. రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజులకి కళ్యాణి ఇంటి పనికి చేతులు ఎత్తేయడంతో అత్తగారి కోరిక నెరవేరింది. వెంటనే 2 పని మనుషులు వచ్చారు. క్లీనింగ్ సెక్షన్ ఒకరిది, కుకింగ్ సెక్షన్ ఇంకొకరిది. కొన్ని రోజులకి తుడిచామా లేదా అన్నట్లు తుడవడం, వండామా లేదా అన్నట్టు ఉడికి ఉడకని వేగి వేగని వంటలు టేబుల్ మీద పడేయటం నేర్చుకున్నారు. ఇద్దరే. ఎంతమందిని మార్చినా అదే పరిస్థితి. కొన్ని రోజులకు అత్తగారికి మామగారికి చుట్టాలు కూడా వచ్చేశారు. అదే షుగర్ బీపీ. వాళ్ళ ఇల్లు వాళ్ళకే నచ్చట్లేదు. కానీ చేసే తీరిక ఓపిక ఎవరికీ లేదు. 3 నెలలు గడిచాయి. ప్రవీణకు వారానికి 1-2 సార్లు ఫోన్లు లేదా మెసేజ్లు చేస్తున్నాడు ఈశ్వర్. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కళ్యాణి డల్గా కనిపించింది. ఏమైంది కళ్యాణి?
ప్రాజెక్టు సబ్మిషన్ లేట్ అయ్యిందని ఆఫీసులో అందరి ముందు ఇన్సల్టింగ్ జరిగింది. ఆ గిల్ట్ తట్టుకోలేకపోతున్న అభి అంటూ ఏడ్చేసింది. అభి ఏదో ఒకటి మాట్లాడుతూ డైవర్ట్ చేశాడు. ఈశ్వర్ రూమ్లో పడుకొని పైకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. చిత్రంగా బూజులు కనిపించాయి ఒక కార్నర్లో. తన రూమే కాదు, మ్యాన్షన్ అంతా అలానే ఉంది. తనకు పెళ్లి కాకముందు వాళ్ళ అమ్మకు ఓపిక ఉండేది. ఆవిడ పెద్దయ్యేసరికి ప్రవీణ వచ్చింది కాబట్టి ఇంట్లో మార్పులేమీ పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ప్రవీణ వెళ్ళిపోయాక మాత్రం తెలుస్తుంది. ఎండిపోయిన ఆకులతో గార్డెన్, చిందరవందరగా హాల్, ఏవి కదపకపోతే పర్వాలేదు, కుర్చీలో కొంచెం జరిపితే కింద దుమ్ము కనపడటం. టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ లేదు ఇనాయంలో. ఇది వరకటిలా పనులు అవ్వటం లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంట్లో. ఇది వరకు ఉన్నంత యాక్టివ్గా కూడా ఉండట్లేదు. ఇలా ఆలోచిస్తూ తిరుగుతుండగా ఏదో బుక్ కనిపించింది. అక్కడ ఏం బుక్ ఉందా అని తెరిచి చూస్తే ప్రవీణ డైరీ. సభ్యత కాకపోయినా పెళ్ళవకముందు తర్వాతకు ప్రవీణ వచ్చిన మార్పులకు కారణం తెలుసుకోవాలని ఓపెన్ చేశాడు. ప్రవీణను హక్ చేసుకొని నుదుటిపై కిస్ చేస్తున్నట్టుగా ఉంది. ఫస్ట్ పేజ్లో పెయింటింగ్ చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు. తర్వాత 2-3 నెలలు వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ తప్ప ఏమీ లేవు. నెక్స్ట్ ఇలా రాసి ఉంది: అత్తయ్య గారు అన్ని పనులు నేను చేస్తున్నానని ఎటూ తిరగట్లేదు, గదిలోనే ఉండిపోతున్నారు. ఎలాగైనా అటు ఇటు కొంచెం చెయ్యాలి. అప్పుడే ఆవిడికి కాళ్ళు నొప్పులు, డైజెషన్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కొన్ని పేజీలు తిప్పాక ఇలా రాసి ఉంది: మామయ్య గారు ఎక్కువసేపు పడుకుని ఉంటున్నారు, పనేమీ లేదు కదా అని అలా వదిలేస్తే నీరసంగా, రోజంతా బద్ధకంగా, అసహనంగా అయిపోతున్నారు. ఆయనని ఏదో ఒకలాగా గార్డెనింగ్లో ఎంగేజ్ చెయ్యాలి. అప్పుడే కొంచెం ప్రకృతి గాలి తగిలి ఫ్రెష్ ఫీల్ పొందగలుగుతారు. అప్పుడప్పుడు బయటకు కూడా పంపుతూ ఉండాలి. మళ్ళీ కొన్ని పేజీలు తిప్పితే డైనింగ్ దగ్గర శివకు నేను అరిచానని కోపం వచ్చి తినే ప్లేటు విసిరేశాడు. ఎవరు పని చేసుకున్న అన్నం కోసమే కదా, అవమానించటం తప్పు. 2 పూటలా మాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని ఇంట్లో భోజనం పెట్టలేదు. ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఆవుకి పెట్టేశాను. ఇంకా కోపం వచ్చిన తర్వాత రోజు పొద్దున్న కూడా తినలేదు శివ. తను తినకుండా నేను ఎలా తింటాను? మంజు తినమని ఒకటే పంతం పట్టింది. నాకు మంజు ఎంతో, శివ కూడా అంతే. అది తెలియదు కదా దానికి. అది చదివిన ఈశ్వర్ కళ్ళు ఏరులై పారాయి. అక్షరాలు కనపడకపోవడంతో కళ్ళు తుడుచుకొని మళ్ళీ చదవటం కొనసాగించాడు. ఊరికే పని చేసుకోండి అని అరుస్తున్నాను అంటున్నారు కానీ నిజంగా పని లేకపోతే అరిచాక ల్యాప్టాప్ ముందు వేసుకొని పని ఎలా చేసుకుంటున్నారు? నన్ను వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నలుగురిలో నా వాళ్ళ లైఫ్ రెడ్యూస్ కాకూడదు. వర్క్ విషయంలో వీళ్ళపై రిమార్క్స్ కూడదు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు టీవీలు కతుకుపోతున్నారు. వీళ్ళతో మట్టి పని చేయించాలి. బలానికి బలం, టైం పాస్ అవుతుంది. అందరూ మాట్లాడుకుంటారు. ఆ టీవీలో మునిగిపోయి మూగజీవులైపోతున్నారు. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పనులు వాడు చేసుకోవాలి. అలా చేసుకున్న రోజు జిమ్ములు, వ్యాయామాలు అక్కర్లేదు. కళ్యాణితో కొంచెం వంట పని చేయిస్తున్నా ఎప్పుడైనా నేను లేనప్పుడు తను చేయగలుగుతుంది. అలా ఇంకా చాలా రాసింది. చదివిన ఈశ్వర మనసు భారమైంది. పిల్లలను హాస్టల్లో వేసినప్పుడు చాలా రోజులు పడుకునేటప్పుడు ఏడ్చింది. నన్ను తనతో మాట్లాడమని, కోపం ఉంటే కనీసం అదైనా చూపించమని ఎంత రిక్వెస్ట్ చేసినా నా మనసు కరగలేదు. తను కాదు, నిజంగా నేనే తనకు సరిపోను. అలా అన్నీ ఆలోచిస్తూ తనను బాధ పెట్టిన అన్ని మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ పిల్లోలో ముఖం దాచుకుని కుళ్ళి కుళ్ళి బాధపడుతున్నాడు. ప్రవీణ తిరిగి వచ్చేసరికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందరికీ అర్థమైంది ప్రవీణ ఎందుకు గడ్డి పీకించిందో, బయట నడిపించిందో, పని చేసుకోమని అరిచేదో. రోజులు గడిచి ప్రవీణ వచ్చే రోజు రానే వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ప్రవీణను వాళ్ళ నాన్నగారు కారులో డ్రాప్ చేశారు. ప్రవీణ దిగి హ్యాండ్ వేవ్ చేస్తుంటే ఇంతలో కళ్యాణి వచ్చి పెదనాన్నగారు లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆశ్చర్యపోవడం ప్రవీణ వంతైంది. రానంటే బలవంతంగా లోపలికి తీసుకెళ్ళింది. వాళ్లతోనే ప్రవీణ నడిచింది. అందరూ ఇంట్లోనే ఉన్నారు. టీ, స్నాక్స్ ఇస్తే కొంచెం తిని బయలుదేరారు ఆయన. అందరూ గేటు దాకా వచ్చి సాగనంపారు. ఇల్లు చూసి శుభ్రం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆలోచిస్తుంది ప్రవీణ. అందరి పలకరింపులు అయ్యాక ప్రవీణ లోపలికి వెళ్ళింది. తన వెనక ఈశ్వర్ కూడా వెళ్ళాడు. ప్రవీణ ముందు మోకాళ్ళపై నిలబడి ఒక ఫైల్ అండ్ దానిపై ఏదో క్లోజ్ చేసిన చార్ట్ ఇస్తూ దిస్ ఈజ్ ఫర్ యూ ప్రవీణ అన్నాడు కళ్ళల్లో ప్రేమను నింపుకొని. ఆశ్చర్యంగా వచ్చి తన ముందు కూర్చుని ఏమైందండి? ముందు లేచి సోఫాలో కూర్చుండి.
చార్ట్ ఏంటో చూస్తే తను సగంలో ఆపిన పెయింటింగ్ కంప్లీట్ చేశాడు. ఎదురుగా సముద్రం, కొంచెం దూరంగా ఇసుకలో కూర్చున్నాడు ఈశ్వర్. ప్రవీణ ఈశ్వరు షోల్డర్పై తలానిచ్చి చెయ్యి చుట్టుకొని కూర్చొని వ్యూ చూస్తుంటే ఈశ్వర్ ప్రవీణను చూస్తున్నాడు. ఏమండి, చాలా చాలా బాగుంది పెయింటింగ్ అని తడుముతూ ఎంతో ప్రేమగా చూసుకుంది. తర్వాత ఇచ్చిన ఫైల్ ఏంటో చూసిన ప్రవీణ కళ్ళు ధారాపాతంగా కరుస్తున్నాయి. జాగ్రత్తగా దాన్ని మంచం మీద పెట్టి వచ్చి ఈశ్వర్ కౌగిలిలో ఒదిగిపోయింది. ఇద్దరూ అలా ఎంతోసేపు ఉన్నారో తెలియదు. ప్రవీణ సంతోషానికి అవధులు లేవు. హఠాత్తుగా ఈ మార్పుకు కారణం ఏంటో తెలుసుకుందామని కొంచెం దూరం జరిగి ఈశ్వర్ కళ్ళల్లోకి చూసింది. నేను నీకు ఏమైనా చేసి నీ మనసులో మళ్ళీ స్థానం పొందాలంటే కేవలం ఇదొక్కటే మార్గం కనిపించింది. అందుకే ఇది నీ ముందు ఉంచాను. ఏఎఫ్ఎంఎస్ ప్రవీణ డ్రీమ్ ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ చేసి న్యూరియాలజీలో ఎంఎస్ చదివింది. ఇప్పుడు ఈశ్వర్ ఇచ్చిన ఫైల్ అదే. ప్రవీణకు తెలియకుండా ఆర్మా ఫోర్స్ మెడికల్ సర్వీసులో అప్లై చేశాడు. ప్రవీణ సంతోషం వర్ణనాతీతం. తన కోరిక నెరవేరుతుందని అనుకోలేదు. ఆశలు వదిలేసుకుంది కూడా. అలాంటిది ఈరోజు ఆ ఇంటర్వ్యూకి అప్లై చేసిన ఫైల్ తన ముందు ఉండేసరికి నమ్మలేకపోతుంది. ఈశ్వర్ వైపు కృతజ్ఞతగా చూసింది. నవ్వుతూ చూస్తున్నాడు తను కూడా. ప్రవీణ, నన్ను క్షమించాను అని చెప్పలేదు. క్షమించడం అనేది ఉంటుందా భార్యాభర్తల మధ్యలో? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాను. మీరు ఎప్పుడు ఎలా ఉన్నా ఒకేలా ప్రేమిస్తాను. నా కలను నిజం చేసిన దేవుడు మీరు. ఎప్పుడూ నా దృష్టిలో మీరు అంత ఎత్తులో ఉంటారు అని చెప్పి సంతోషంతో ఈశ్వర్ ఒడిలో చేరి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. తన ప్రాణసఖిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ రెప్ప వేయటం కూడా మర్చిపోయాడు. ఇంట్లో విషయం చెప్పటం, కొన్ని రోజులకు ఇంటర్వ్యూకి వెళ్ళటం, సెలెక్ట్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి. ప్రవీణ సోల్జర్తో ఫీల్డ్తో ఉండటానికి ఇష్టపడి బాడీ ఫిట్నెస్ ఎలిజిబిలిటీలు ఉందో లేదో టెస్ట్ చేయించుకుంది. అందులో కూడా పర్ఫెక్ట్ అవడంతో సోల్జర్తో మణిపూర్ దగ్గర పోస్టింగ్ వేశారు. పిల్లలను హాస్టల్ నుంచి తీసుకువచ్చాడు ఈశ్వర్. ప్రవీణ వెళ్ళే టైం దగ్గరకు రావడంతో తన పిల్లలతో భర్తతో సంతోషంగా గడిపింది. ఆఖరికి తన వెళ్ళే రోజు వచ్చింది. ఇప్పుడు అందరికీ ప్రవీణ కావాలి. ప్రవీణ ఇంట్లో ఉండాలి. అందరూ ప్రవీణ విలువ తెలుసుకున్నారు. కానీ వాళ్ళు తనను కావాలి అనుకునే సమయంలో తిరిగి వస్తుందో రాదో తెలియని ప్రయాణానికి పయనమయ్యింది. తనకు నచ్చిన గార్డెన్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసి నేషనల్ ఏతం పాడి అందరూ సెల్యూట్ చేస్తూ కన్నీళ్లతో ప్రవీణను సాగనంపారు. ఈశ్వర్ మరియు పిల్లలకు చిరుముద్దిచ్చి తన జీవితానికి సార్థకత లభించేలా చేసేందుకు ఈశ్వర్కు కృతజ్ఞతలు చెప్పి అందరి వైపు నవ్వుతూ చెయ్యి ఊపుతూ తన గమ్యం వైపు అడుగేసింది. విలువ తెలిసేలోపు దూరం అవ్వచ్చు. కాబట్టి ప్రేమించక్కర్లేదు, కనీసం ద్వేషించకుండా ఉంటే చాలు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.